నమస్కారం. ఈరోజు మనం బౌద్ధ సంప్రదాయంలోంచొచ్చిన ఒక కథ, అంటే విన్నప్పుడు చాలా ఆలోచింపజేసే కథ గురించి మాట్లాడుకుందాం. పూతిగత్త తిస్స థేరా కథ అంటారు దీన్ని. అంటే ఒళ్లంతా కుళ్ళిపోయిన తిస్స అనే ఒక భిక్షువు కథ అన్నమాట. పాపం ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే స్వయంగా బుద్ధుడే వచ్చి ఆయనకి సేవ చేశారు. అంటే ఆలోచించండి. మరి దీని వెనక ఉన్న అసలు విషయమేంటి, దాని లోతైన అర్థమేంటి అనేది ఈరోజు కొంచెం వివరంగా చూద్దాం. మన దగ్గర ఈ కథకు సంబంధించి విన్నది, అంటే ఒక ఆడియో ప్రసంగం లాంటిది, ఇంకా కొంత చదివిన సమాచారం ఉంది కదా. వీటి ఆధారంగానే మనమిప్పుడు మాట్లాడుకుందాం. వీటిలోంచి ముఖ్యమైన విషయాల్ని తీసుకుని వాటిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ కథ ద్వారా అసలు శరీరం అంటే ఏంటి, మనస్సు, ఆ స్పృహ అంటాం కదా, కాన్షియస్నెస్, అది ఎలా పనిచేస్తుంది, జీవితం, చావు, మళ్లీ పుట్టడం అంటే పునర్జన్మ, వీటి గురించి బౌద్ధ బోధనలు ఏం చెప్తున్నాయో కొంచెం తెలుసుకుందాం. ఇంతకీ తిస్సా అనే ఆయనకు పూతిగత అంటే కుళ్ళిన శరీరం ఉన్నవాడు అనే పేరసలు ఎందుకొచ్చింది? అంత గొప్ప వ్యక్తి బుద్ధుడు స్వయంగా ఎందుకు సేవ చేయాల్సొచ్చింది? సరే, ఇక మొదలు పెడదామా? కథలోకి వెళ్దాం. ముందుగా అసలు తిస్స ఎవరు, ఏమైందాయనకు? తిస్స అనే ఒక భిక్షువు బుద్ధుడి దగ్గర ఒక ధ్యాన పద్ధతి నేర్చుకుని జేతవన ఆశ్రమంలో చాలా శ్రద్ధగా సాధన చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఆయనకు ఒంటిమీద ఏదో చర్మవ్యాధి లాంటిది మొదలైంది. చిన్న చిన్న కురుపుల్లా మొదలయ్యాయి, కాని చూస్తుండగానే అవి పెద్ద పెద్ద పుండ్లుగా మారిపోయాయి. పాపం ఆ పుండ్లు పగిలి వాట్లోంచి చీము, నీరు కారడం మొదలైంది. దీంతో ఆయన కట్టుకున్న బట్టలన్నీ తడిసిపోయి ఒంటినుంచి భరించలేని దుర్వాసన రావడం స్టార్టయింది. అవును, అందుకే పాపం తోటి భిక్షువులందరూ ఆయనను పూతిగత్త తిస్స అని పిలవడం మొదలుపెట్టారు. అంటే కుళ్ళిపోయిన శరీరమున్న తిస్సా అని? అవును, ఎంత బాధాకరమో కదా అలా పిలవడం. నిజమే. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే మొదట్లో కొంతమంది శిష్యులు, అంటే తోటి భిక్షువులు, ఆయనకి సాయం చేద్దామని చూశారు. ఏవో మందులు వెయ్యడం, సేవ చేయడం చేశారు. కాని రోజురోజుకీ ఆ వ్యాధి ముదిరిపోతోంది, ఆ వాసన ఎక్కువైపోతోంది. వాళ్లు చేస్తున్న చికిత్సలు ఏవీ పనిచేయలేదు. చివరికి ఆ పరిస్థితిని, ఆ వాసనని భరించలేక తోటి భిక్షువులు కూడా ఆయనకు సేవ చేయడం మానేసి పూర్తిగా వదిలేశారు. అయ్యో! ఆయన ఆశ్రమంలో ఒక మూలన ఎవరూ పట్టించుకోకుండా ఒంటరిగా పడి ఉండే పరిస్థితి వచ్చేసిందనమాట. అయితే కథ ఇక్కడే ఒక మలుపు తిరుగుతోంది. బుద్ధుడికి ఒక అలవాటుంది కదా, ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తన జ్ఞానదృష్టితో లోకాన్ని చూస్తూ ఉంటారు. అంటే ఎవరికి సహాయం అవసరమో గమనిస్తూ ఉంటారు. అవును. అలా ఒక ఉదయం చూస్తున్నప్పుడు జేతవన ఆశ్రమంలో ఒంటరిగా నిస్సహాయంగా పడియున్న ఈ పూతిగత్త తిస్స భిక్షువు కనిపించాడు. బుద్ధుడు వెంటనే గ్రహించారు, తిస్స జ్ఞానం పొందడానికి, అంటే ఎన్లైటన్మెంట్కి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనసు ఆ స్థాయికి వచ్చింది. కాని ఈ శారీరక మానసిక బాధ నుంచి బయటపడటానికి తక్షణ సహాయం కావాలి అని. వెంటనే బుద్ధుడు తాను ఉంటున్న గంధకుటినుంచి బయటకొచ్చారు. మామూలుగా ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నట్టు నటిస్తూ భిక్షువులు చలిమంట వేసుకునే చోటికి, నీళ్లు వేడి చేసుకునే గదికి వెళ్లారు. అక్కడ నీళ్లు వేడిచేసే పెద్ద పాత్ర, అంటే ఒక బాయిలర్ లాంటిది ఉంటే దాన్ని స్వయంగా కడిగి నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టారు. ఆలోచించండి, ఆ రోజుల్లో ఈనాటిలాగా ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు అవి లేవు కదా. అవును, కట్టెలు పొయ్యే. బుద్ధుడే స్వయంగా కట్టెలు పెట్టి నీళ్లు వేడి చేయడం మొదలుపెట్టారు. ఇది చూసిన మిగతా భిక్షువులకు ఆశ్చర్యం, కొంచెం కంగారు వేసింది. వాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి, భగవాన్, మీరెందుకు శ్రమపడతారు? మేమున్నాం కదా, మేమే తిస్సను ఇక్కడికి మోసుకునొస్తాం, మీరు దయచేసి వెళ్ళండి అని బ్రతిమాలారు. కాని బుద్ధుడు వాళ్ల మాటలు సున్నితంగా కాదని తానే స్వయంగా తిస్స పడుకున్న మంచం దగ్గరకు వెళ్లి ఆ మంచానికి ఒక పక్క పట్టుకున్నారు. అది చూసి ఇక మిగతా భిక్షువులు కూడా వచ్చి మంచాన్ని మోయడంలో సాయం చేశారు. ఇక్కడ మనం కాసేపాగాలి. అంటే బుద్ధుడు అంటే సామాన్యుడు కాదు కదా, అన్నీ తెలిసినవాడు, అందరిచేత పూజలందుకునే అత్యున్నత స్థితిలో ఉన్న వ్యక్తి. అవును. అలాంటివాడు తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ అందరూ ఛీ అని వదిలేసిన దుర్వాసన కొడుతున్న ఒక మామూలు భిక్షువుకి ఏమాత్రం జంకు లేకుండా తానే స్వయంగా సేవ చేయడానికి ముందుకు రావడం, ఇది ఆయనకున్న అపారమైన కరుణకు, అహంకారం లేనితనానికి నిలువెత్తు నిదర్శనం. నిజమే. కొన్నిసార్లు మాటల కన్నా చేతలే ఎక్కువ చెప్తాయి కదా, ఇది అలాంటి సందర్భం అనిపిస్తోంది. ఆ తర్వాత
బుద్ధుడు ఆ వేడినీళ్లతో తిస్స ఒళ్లంతా శుభ్రంగా కడిగారు. ఆయన మురికి పట్టి తడిసిపోయిన పైబట్టను అంటే ఆ అప్పల్ రోబ్ని తీసి వేడినీళ్లలో ఉతికించి ఎండలో ఆరబెట్టించారు. హ్మ్. అది ఆరిన తర్వాత లోపలి బట్టను ఆ అండర్ గార్మెంట్ని కూడా అలాగే ఉతికించి ఆరబెట్టించారు. ఈ సేవ చాలా ముఖ్యమిక్కడ. వేడినీళ్లతో స్నానం, శుభ్రమైన బట్టలు, వీటివల్ల తిస్స శరీరానికి హాయిగా అనిపించింది. ఒంటినొప్పులు, బాధ కొంచెం తగ్గినట్లు అయింది. ఆ రిలీఫ్గా ఉండుంటుంది. అవును, అంతకన్నా ముఖ్యంగా సాక్షాత్తు బుద్ధుడే తనకు సేవ చేస్తున్నాడు అనే ఆలోచన, ఆయన కరుణ తనపై ఉందన్న భావన అతని మనసును ఎంతో తేలికపరిచింది, ప్రశాంతంగా మార్చింది. కరెక్ట్. ఈ శారీరక, మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎందుకంటే దీని తర్వాత బుద్ధుడు చెప్పబోయే అసలైన విషయాన్ని గ్రహించడానికి ఆయన మనసిప్పుడు సిద్ధమైంది మరి. తిస్స శరీరం ఆరి శుభ్రమైన బట్టలు వేసుకుని ప్రశాంతంగా మంచం మీద పడుకున్న తర్వాత బుద్ధుడు ఆయన తల దగ్గర నిలబడి చాలా నెమ్మదిగా స్పష్టంగా ఇలా అన్నారు. భిక్షువో విను, ఇంక కొద్దిసేపట్లోనే నీ స్పృహ అంటే నీ కాన్షియస్నెస్ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఓ, అలా వెళ్ళిపోయినప్పుడు నీ ఈ శరీరముంది చూడు, ఇది ఏమాత్రం పనికిరాకుండా ఎవరూ పట్టించుకోని ఒక కర్రముక్కలాగా, అంటే పాళిలో నిరర్థం కలింగరం అంటారు, అలాగా నేలమీద పడి ఉంటుంది. ధమ్మపదమనే గ్రంథంలో 41వ శ్లోకం సరిగ్గా ఇదే విషయాన్ని చెప్తుంది. బుద్ధుడు చెప్పిన ఆ మాటల వెనుక ఉన్న అసలు నిజాన్ని, అంటే ఈ శరీరం శాశ్వతం కాదు, స్పృహ చైతన్యం ఉన్నంతవరకే దీనికి విలువ అనే నిజాన్ని తిస్స వెంటనే గ్రహించాడు. ఆయన మనసు పూర్తిగా ఆ విషయం మీద నిలిచి, విషయాలను లోటుగా విశ్లేషించే జ్ఞానంతో, అంటే ఎనలిటికల్ ఇన్సైట్తో పాటు అత్యున్నతమైన అర్హత ఫలాన్ని సాధించాడు. అద్భుతం. ఆ మహోన్నత స్థితిని అందుకున్న వెంటనే ఎంతో ప్రశాంతంగా ఆయన శరీరాన్ని వదిలేశాడు, అంటే మరణించాడు. ఇప్పుడు మనకు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది గదా, ఇంతకీ ఈ శరీరం, స్పృహ చైతన్యం అంటే కాన్షియస్నెస్, వీటికి మధ్య సంబంధమేంటి? అవును. బౌద్ధధర్మం దీన్ని ఎలా వివరిస్తుంది? బుద్ధుడు చెప్పిన మాట నిజంగా ఆలోచింపజేస్తుంది కదా. స్పృహ లేని శరీరం పనికిరాని కర్రముక్కలాంటిది, నిరర్థం కలింగరం. నిజమే కదా. మనం ఎంతో ప్రేమించిన వాళ్లైనా సరే వాళ్లలోంచి ప్రాణం పోయిందని తెలిసాక ఆ శరీరాన్ని ఇంట్లో ఉంచుకోం కదా. ఉంచుకోం, పక్కన పెట్టేస్తాం. బౌద్ధంలో దీన్ని నామారూపం, మైండ్ అండ్ మ్యాటర్ అనే కాన్సెప్ట్తో వివరిస్తారు. రూపమంటే మన కంటికి కనిపించే ఈ భౌతిక శరీరం. ఓకే. నామమంటే మనసు, స్పృహ, ఆలోచనలు, భావాలు లాంటివి, ముఖ్యంగా స్పృహ చైతన్యం. ఈ శరీరం అంటే రూపం పనిచేయాలంటే దానికి స్పృహ అంటే నామం తోడుండాలి. ఇవి రెండు కలిసే పనిచేస్తాయి. అర్థమైంది. ఎప్పుడైతే ఈ స్పృహ శాశ్వతంగా శరీరం నుంచి వేరైపోతోందో, అంటే మరణం సంభవిస్తోందో, అప్పుడు ఈ భౌతిక శరీరానికి విలువగాని ఉపయోగంగాని ఉండదు. అది కేవలం చలనం లేని పదార్థంగా మిగిలిపోతుంది. ఇది ఆడియో ప్రసంగంలో చెప్పిన ఒక మంచి పోలికతో ఇంకా బాగా అర్థమవుతుంది. మన శరీరం ఒక కారు లాంటిదట. ఆ, మనం బతకడానికి, తిరగడానికి కారు వాడుకుంటాం కదా. ఆ కారు బాగా పాతపడిపోయి, పాడైపోయి, ఇక ఏమాత్రం పనికిరాదు, రిపేర్ చేయించలేము అని తెలిస్తే ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. దాన్ని పక్కన పడేసి డబ్బులుంటే కొత్త కారు, అంటే కొత్త శరీరం పునర్జన్మ కొనుక్కుంటాం. అంతేగాని ఆ పాత తుక్కుబట్టిన కారునే పట్టుకుని వెలాడం కదా. శరీరం కూడా అంతేనట. మంచి పోలిక అది. అయితే అసలు శరీరం ఎలా ఏర్పడుతుంది, మరణమంటే ఏమిటి అనే విషయాలు కూడా ఆ సోర్సెస్లో కొంచెం వివరంగా చెప్పారు. మన శరీరం 4 రకాల చాలా సూక్ష్మమైన కణాల, పార్టికల్స్ అనొచ్చు, వాటి సమూహం అని చెప్పారు. ఏంటవి? అవి మన గత కర్మల వల్ల పుట్టినవి కమ్మజ, మన మనస్సు ఆలోచనల వల్ల పుట్టినవి చిత్తజ, బయటి వాతావరణం ఉష్ణోగ్రతల వల్ల పుట్టినవి ఉతుజ, మనం తినే ఆహారం వల్ల పుట్టినవి ఆహారజ. ఈ 4గింటి కలయికే మన శరీరం. వీటిలో ముఖ్యంగా కర్మ వల్ల పుట్టిన కణాల్లో జీవిత ఇంద్రియ లేదా లైఫ్ ఫ్యాకల్టీ అని ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందట. ఓ, జీవిత ఇంద్రియం. అవును, ఇదే ఒక జీవి బ్రతికి ఉండటానికి, ఆ ఆయుష్షు కొనసాగడానికి కారణం. ఇది చాలా సూక్ష్మస్థాయిలో కణం నుంచి కణానికి ప్రవహిస్తూ ఉంటుందట. మన శరీరంలో గుండె, మెదడు, ఊపిరితిత్తుల్లాంటి ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడం వంటివి
ఈ జీవిత ఇంద్రియం కొనసాగడానికి అవసరం. సరే. ఏదైనా కారణం చేత గుండె ఆగిపోవటం, మెదడు పనిచేయకపోవటం లాంటివి ఈ జీవిత ఇంద్రియం కొనసాగడం ఆగిపోతే అప్పుడు మరణం సంభవిస్తుంది. మరణం సంభవించిన వెంటనే కర్మ, మనస్సు, ఆహారం వల్ల పుట్టే కణాలు అంటే కమ్మజ, చిత్తజ, ఆహారజ కణాలు ఇంకా కొత్తగా ఏర్పడటం ఆగిపోతుంది. ఆగిపోతుంది. అప్పుడు శరీరం కేవలం ఉష్ణోగ్రతకు సంబంధించిన కణాల అంటే ఉతుజ సమూహంగా మిగిలిపోతుంది. అందుకే శరీరం చల్లబడిపోతుంది, నెమ్మదిగా కుళ్ళిపోవడం మొదలవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఓకే. అంటే ఆ స్పృహ, కర్మశక్తి, మానసిక శక్తి తొలగిపోగానే శరీరం కేవలం ఒక జడ పదార్థమైపోతుందన్నమాట. ఓ, అర్థమైంది. అంటే శరీరం ఇలా పనికి రాకుండా పోతుంది సరే, మరి మనం చనిపోయాక మళ్ళీ మళ్ళీ ఎందుకు పుడుతున్నాం? ఈ పునర్జన్మ చక్రం సంసారమంటారు కదా, దీని గురించి కూడా ఆడియోలో ఒక బ్రాహ్మణుడి కథ చాలా భలేగా చెప్పారు. అవును, ఆ కథ విన్నాను. ఒకాయన బ్రాహ్మణుడు తను చాలా పవిత్రంగా బతికానని అనుకుంటూ చనిపోయే ముందు కొడుకుతో నన్ను ఎవ్వరూ ముట్టుకోని ఒక పవిత్రమైన చోట ఒక పెద్ద చెట్టు కింద సమాధి చేయి అని చెప్పి చనిపోతాడు. కొడుకు అలాగే చేస్తాడు. కొన్నాళ్లకు బుద్ధుడు ఆ బ్రాహ్మణుడి కొడుకుని కలిసి మీ నాన్నని ఎక్కడ సమాధి చేశారు అని అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయే విషయం చెప్తారు. ఏమని? మీ నాన్న ఇదే పేరుతో ఇదే చెట్టు కింద ఇప్పటికే 14,000 సార్లు సమాధి చేయబడ్డాడు తెలుసా అని. అబ్బా, 14,000 సార్లా? అంతేకాదు, వేరే పేర్లతో జంతువులుగా అయితే లెక్కలేనన్నిసార్లు అక్కడే పుట్టి చనిపోయాడు అని చెప్తారు. అబ్బో, వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే మనం ఈ శరీరాలను వదిలేయడం ఇది మొదటిసారి కాదు, లెక్కలేనన్నిసార్లు ఇలా జరిగిందన్నమాట. అవును. ఇది విన్నప్పుడు మనకు కలిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు ఈ చావు పుట్టుకల చక్రం ఆగకుండా తిరుగుతూనే ఉంది? ఎందుకు మనం పదే పదే కొత్త శరీరాలను తీసుకుంటూనే ఉన్నాం? దీనికి మూల కారణం ఒక్కటే అని బుద్ధుడు చెప్పారు. అదే తృష్ణ. తృష్ణ అంటే కోరికలా? అవును. దీన్ని మనం కోరిక, ఆశ, అటాచ్మెంట్, దేన్నైనా పట్టుకుని వేలాడే గుణం ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఈ తృష్ణ అనేది చనిపోయే సమయంలో కూడా మన స్పృహను వదలకుండా అంటిపెట్టుకుని ఉండి దాన్ని ఇంకో కొత్త పుట్టుక వైపు, ఇంకో కొత్త శరీరం వైపు లాక్కుపోతుందట. అంటే మన ఇష్టం లేకపోయినా? మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ తృష్ణ అనే శక్తి ఉన్నంతకాలం పునర్జన్మ తప్పదనమాట. ఒకవేళ మనసులోంచి ఈ తృష్ణను పూర్తిగా తీసేయగలిగితే అప్పుడు ఆ స్పృహ కొత్త పుట్టుక వైపు వెళ్లదు, పునర్జన్మ ఆగిపోతుంది. బుద్ధుడు జ్ఞానోదయం పొందాక చెప్పిన మొదటి మాటల్లో ఇదే ఉంటుంది. ఈ శరీరమనే ఇంటిని కట్టే తాపిమేస్త్రి అంటే తృష్ణ ఎవరో కనిపెట్టేశాను, వాణ్ణి నాశనం చేసేశాను, ఇక వాడు కొత్త ఇల్లు అంటే శరీరం కట్టలేడు అని అంటారు. ఆహా. మరి ఈ పునర్జన్మల చక్రం నుంచి, ఈ దుఃఖం నుంచి బయటపడటం ఎలా? మార్గం ఉందా? ఉంది అని చెప్తారు. అదే నిరోధం అంటే దుఃఖాన్ని ఆపడం. దానికి మార్గం ఆ తృష్ణను పూర్తిగా తొలగించుకోవడం. అది ఎలా సాధ్యం? దానికి బుద్ధుడు ఆర్య అష్టాంగ మార్గం, నోబుల్ 8-fold పాత్ అనే 8 అంచెల మార్గాన్ని చూపించారు. ఆడియోలో దీన్ని క్లుప్తంగా శీల, సమాధి, ప్రజ్ఞ అని చెప్పారు కదా. అవును. శీల అంటే మంచి నడవడిక, నీతిగా బ్రతకడం. సమాధి అంటే మనస్సును నిలపడం, ఏకాగ్రత సాధించడం. ప్రజ్ఞ అంటే విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా తెలుసుకోవడం, సరైన జ్ఞానం లేదా వివేకం పొందడం. ఈ మార్గంలో సాధన చేస్తున్నప్పుడు మనలో ఉండే తృష్ణ, అలాగే అవిద్య అనేవి క్రమంగా తగ్గుతూ వస్తాయి. అవిద్య అంటే? అవిద్య అంటే అజ్ఞానం, అంటే విషయాలు నిజంగా ఎలా ఉన్నాయో తెలుసుకోలేకపోవడం. ఓకే. అదే సమయంలో ప్రజ్ఞ అంటే నిజమైన జ్ఞానం, వివేకం పెరుగుతుంది. మామూలుగా మన అందర్లోనూ ఈ అవిద్య, ప్రజ్ఞ రెండూ ఉంటాయి. బహుశా మనలో తెలియనితనం అంటే అవిద్య 80% ఉంటే తెలివి, ప్రజ్ఞ 20% ఉండొచ్చు. సాధన చేస్తూ ఉంటే ఈ నిష్పత్తి మారుతుంది. ప్రజ్ఞ బలం పెరుగుతుంది, అవిద్య బలహీనపడుతుంది. ఎప్పుడైతే మనలో ఈ సరైన తెలివి అంటే ప్రజ్ఞ 50% దాటుతుందో అప్పుడు మనస్సు చాలా ప్రశాంతంగా మారుతుందట. ఎందుకని? ఎందుకంటే నిజానిజాలను చూసే శక్తి పెరుగుతుంది కాబట్టి. ఆర్యో ప్రసంగం చివర్లో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు. అదే శ్రద్ధ అంటే నమ్మకం, విశ్వాసం. మనుషులకు అతీంద్రియ శక్తులు రావటం అంటే సైకిక్ పవర్స్. మనం చేసే మంచి పనులకు పుణ్యమంటాం కదా, వాటికి ఫలితాలు రావటం, దేవతలుండటం లాంటివి. ఇవన్నీ మనకు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి రాకపోవచ్చు, మన తర్కానికి పూర్తిగా అందకపోవచ్చు. అయినా సరే బుద్ధుడు చెప్పిన మాటల మీద
ఆ బోధనల మీద, త్రిరత్నాల అంటే బుద్ధ, ధమ్మ, సంఘ వాటిమీద నమ్మకం ఉంచడం చాలా ముఖ్యమంటున్నారు. నాకు అర్థం కాలేదు కదా అని వాటిని కొట్టిపారేయడం మంచిది కాదు, అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడుతుంది అని హెచ్చరించారు. ఈ శ్రద్ధ అనే పాయింట్ని మనం తిస్స కథకి కూడా ముడిపెట్టొచ్చు. ఆలోచించండి, తిస్స ఆ జన్మలో అంత భయంకరమైన జబ్బుతో బాధపడిన చివరి క్షణాల్లో బుద్ధుడి చిన్న మాటలతోనే అంత ఉన్నతమైన అర్హత స్థితిని ఎలా పొందగలిగాడు? అవును, అది ఆశ్చర్యమే. బహుశా దానికి కారణం ఆయన అంతకు ముందు జన్మల్లో చేసుకున్న సాధన, పోగు చేసుకున్న మంచి కర్మఫలాలు అంటే పుణ్యం, అలాగే బుద్ధుడి బోధనల పట్ల ఆయనకు లోపల ఎక్కడో ఉన్న గట్టి నమ్మకం, ఆ శ్రద్ధ అయ్యుండవచ్చు. ఆహా, అలాగా? ఆ పాత పునావి బలంగా ఉండబట్టే బుద్ధుడి చిన్న స్పర్శ, చిన్న మాటలతోనే ఆయన అంత త్వరగా మేల్కోగలిగాడు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నమ్మకమనేది ఒక ఇంధనంలాంటిది. మనకు పూర్తిగా అర్థం కాని విషయాలు కూడా ఉండొచ్చు. వాటి పట్ల కూడా గౌరవం, నమ్మకం కలిగి ఉండటం ముఖ్యమని తెలుస్తోంది. అద్భుతం. మొత్తానికి ఈ కథ, ఈ చర్చ నుంచి మనం ఏం నేర్చుకున్నట్టు? శరీరం అనేది స్పృహ ఉన్నంతవరకే విలువైనది. అది ఎప్పటికీ ఉండదు, చివరికి పనికిరాని కర్రలా మారిపోతుంది. కరెక్ట్. స్పృహ చైతన్యం చాలా ముఖ్యం, కానీ కోరికలతో అంటే తృష్ణతో నిండిన స్పృహ మనల్ని మళ్లీ మళ్లీ పుట్టేలా చేస్తోంది. అవును. ఈ బాధల చక్రం నుంచి బయటపడటానికి ఒక స్పష్టమైన దారి ఉంది. అదే బుద్ధుడు చెప్పిన మంచి నడవడిక, శీల, మనసు నిలపడం, సమాధి, సరైన జ్ఞానం, ప్రజ్ఞతో కూడిన మార్గం. ఖచ్చితంగా పూర్తిగత తిస్సకథ మనకిచ్చే ముఖ్యమైన సందేశం అదే. స్పృహలేని శరీరం కర్రతో సమానం. కాని సరైన అవగాహన అంటే ప్రజ్ఞ, పట్టుదలతో సాధన చేస్తే ఈ శరీరం మీద, జీవితం మీద, చావు మీద మనకున్న అపోహలను, కోరికలను అంటే తృష్ణను తొలగించుకుని ఈ ఆగకుండా తిరిగే సంసార చక్రాన్ని ఆపి ఎప్పటికీ ఉండే శాంతిని అంటే నిబ్బాణం పొందడం సాధ్యమే. బుద్ధుడు చూపిన కరుణ, తిస్స చివరి క్షణాల్లో పొందిన ఆ విముక్తి, ఇవి మనందరికీ ఆ దారిని చూపిస్తున్న ఆశాకిరణాల్లాంటివి. ఇక ముగింపుగా ఒక ఆలోచన రేకెట్టించే ప్రశ్న. తిస్స కథలో చూస్తే బుద్ధుడు స్వయంగా వచ్చి సహాయం చేయడం, దానికి తోడు తిస్స గతజన్మల్లో చేసుకున్న పుణ్యం రెండూ కలిసి ఆయనకు విముక్తినిచ్చాయి. అవును. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆడియోలో అతీంద్రియ శక్తులు, కర్మఫలాలు, దేవతల సహాయం లాంటివి కూడా ప్రస్తావించారు కదా. అవును, వాటి గురించి కూడా చెప్పారు. మరి మన జీవితాల్లో కూడా మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న అనుభవాలను, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాము అనేదాన్ని, మనకు తెలియకుండా ఉండే ఇలాంటి శక్తులుగాని, లేదా మనం గతంలో చేసుకున్న మంచి చెడుల అంటే కర్మ ఫలితాలుగాని ఎలా ప్రభావితం చేస్తూ ఉండొచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. తిస్స విషయంలోలాగా మన కంటికి కనిపించని శక్తులు, మన పాత కర్మలు మన జీవితాన్ని నడిపించడంలో నిజంగానే పాత్ర పోషిస్తున్నాయా? ఏమంటారు? ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయమే కదూ. బహుశా మనకు తెలియని ఎన్నో అంశాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉండొచ్చు.